ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాగ్దానము. నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 5:4. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మానవ జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రతి మానవుడు కూడా డబ్బు, పరిస్థితులు, కుటుంబము, పిల్లలు, వ్యాపారము, ఉద్యోగము, అనేకమైన విషయాలను కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నప్పుడు కూడా నెమ్మది లేని పరిస్థితి, ఏదో ఒక దిక్కు నుంచి సమస్య, శోధన, ఇబ్బంది, ఇరుకు, అది ఆర్థికంగాను, కుటుంబంలోనూ, అనారోగ్యంగాను, ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను, బిడ్డల గురించో, ఏదో ఒకటి మానసికంగా ఏదో ఒక దిక్కు నుంచి తన యొక్క నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, అశాంతిని కలగజేసేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క కుటుంబం నేటి దినాల్లో అనుభవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ యొక్క మన జీవితంలో సమాధానం అంటే మంచి నిద్ర, తృప్తి కలిగినటువంటి జీవితం, ఆందోళన లేకుండా జీవించాలంటే ఇది ఎవరి వలన జరిగిద్ది అంటే, నా దేవుడైన యెహోవా నలువైపుల నుంచి ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ఏ పరిస్థితిలోనైనా ఈరోజు నేను నెమ్మదిగా ఉండగలిగాను అంటే అది దేవుడు దయచేసాడు అంటారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో యవనస్తులు చదువుతున్నా, ఉద్యోగాలు చేస్తా ఉన్నా, కుటుంబంలో మంచి పరిస్థితుల్లో ఉన్న, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఏదో ఒక దిక్కు నుంచి వస్తున్న శోధన బట్టి గలిబిలైపోతా ఉన్నారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన అంటున్నాడు, నా దేవుడైన యెహోవానే నలుదిక్కులా నాకు నెమ్మది కలుగజేస్తాడు. నీ జీవితంలో నెమ్మది లేకపోతే ఉదయకాల సమయంలో దేవునికి వాక్యం మాట్లాడుతుంది, ప్రభువు మనకు నెమ్మది దయచేవారు. నలుదిక్కుల 4 వైపులా ఎటు నుంచి వస్తున్న శోధనైనా దేవుడు నెమ్మది దయచేయబోతున్న ఆ మాటలు నమ్మి నెమ్మదిగా జీవిస్తూ దేవుని సందులో ముందుకెళ్తూ ఆశీర్వాదాలు పొందుకుందాం. నెమ్మది లేని ప్రతి ఒక్కరికి దేవుడు నెమ్మది దయచేయునుగాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నా. వేకునే లేచి మరలా మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చారు ప్రభు. అయ్యా, 4 దిశల ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నెమ్మది దయచేయమని ప్రార్థన. ఎన్నో కుటుంబాలు అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ నెమ్మది లేదు వారి జీవితంలో. నెమ్మది లేదు. నెమ్మది లేని కుటుంబాలు, నెమ్మది లేని జీవితాలు, నెమ్మది లేని వ్యాపారాలు, నెమ్మది లేని ఉద్యోగాలు, నెమ్మది లేని వివాహ జీవితాలు, నెమ్మది లేని యవన జీవితాలు, నెమ్మది లేని వ్యాపారాలు, నెమ్మది లేనటువంటి ఆత్మీయ జీవితాలు నలుదిక్కుల నెమ్మది దయచేసేది మీరే. మరి మీరు దయచేసి నెమ్మది ఇచ్చి వారికి వాళ్ళలో ఉన్న అసమాధానాలు తొలగించమర్చిన వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, నైనా గృహానికి కావాల్సిన అవసరతలు, కుటుంబం యొక్క విషయాలు, సువార్త పరిచర్య, దేవుని యొక్క చిత్తం, ప్రతిదీ మీ చేతులకు అర్పిస్తున్నాం. ప్రతి అవస్థ తీర్చండి. నూతనమైన వివాహాలు జరగడానికి, గర్భఫలాలు రావడానికి, అనారోగ్యాలతో ఇబ్బందులతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన. ఈ దిన దీవులతో మమ్మల్ని, మా కుటుంబాన్ని నింపి బలపరచమని, సమస్త మహిమగంతా ప్రభావాలు చెల్లిస్తూ ఇద్దరు ఆరాధనలో కూడా తోడుకోవడమని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.